హాయ్ గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటి? దేవుడు నీతో తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏం మాట్లాడుతున్నారు? ద బుక్ ఆఫ్ చాప్టర్ స్లామ్స్ 108 and 7 మీతో ఏం చెప్తున్నారు దేవుడు? తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షేకెమును పంచిపెట్టెదను, సుక్కోతును లోయను కొలిపించెదను. God hath spoken in his holiness. I will rejoice in you. I will divide Shechem and mete out the valley of Succoth. దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా నీతో సూటిగా స్పష్టంగా ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు తన మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. నేను మాటిస్తున్నాను, నిన్ను సంతోష పెట్టెదను పరలోకమందు. పరమందు నీ ధనం అధికమవుతుంది నువ్వు నన్ను నమ్ముకున్నందుకు. నీ యొక్క బైబిల్ గ్రంథంలో నీ పేరు లిఖింపబడుతుంది. మీన్స్ పరలోకమందు ఆ జీవ గ్రంథమందు నీ పేరు లిఖింపబడుతుంది. నీకు రక్షణ ఇవ్వబడుతుంది. తద్వారా యుగ యుగములు దేవునితో మహిమను పొందుకుంటావు. పరలోకమందు నీకు ఆత్మల పంట ఇవ్వబడుతుంది. దేవుని యొక్క స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ వర్క్ విత్ యూ. దేవుడు ఆత్మతో నింపబడి నడుస్తావు. భూమి యందు కూడా నీకు ఏ మేలు కొదవనేరదు. తను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవనేరదు. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి అడిగినందుకు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడిన మాటలకు జవాబు ఇవ్వక మానడు. సుక్కోతు లోయను కొలిపించదనంటే నన్ను నమ్ముకున్న వారికి భూములు, జాగలు, ఆస్తిపాస్తులు ఇవ్వకుండా మానడు. నాకు మొర్రపెట్టినప్పుడు ఇవ్వకుండా యేసుక్రీస్తు గారు మానరు, ఇస్తారు. తను అడిగిన వారికి ఇవ్వకుండా మానలేదు ఏ ఒక్కరికి కూడా. ఒక్కసారి దేవుడికి ప్రార్థన చేసి చూడండి. దేవుడు కనికరం చొప్పున మీరు కనికరించబడతారు. దేవుడు తన ప్రేమను మీ మీద కుమ్మరిస్తారు. దేవుడు మీకు ఇచ్చినందుకు సంతోషిస్తారు. ప్రహర్షించేదను మీన్స్ సంతోషించేదను, సంతోషిస్తూ నీకు పంచి పెడతాను. ఒక తండ్రి తన కుమారునికి కష్టపడిన కష్టాన్ని బట్టి తనకు వచ్చిన డబ్బు, ధనము, సంపాదించిన సంపాదన అంతా కూడా తన కుమారునికి వదిలేస్తారు, ఇచ్చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ కుమారుడు ఆస్తిపాస్తులను బట్టి సంతోషిస్తారు. అలా మీకోసం దేవుడు అలా ఆస్తిపాస్తులను కలిసొచ్చేలాగా మిమ్మల్ని దీవిస్తారు. దేవుడు అదే చెప్తున్నాడు. ఒక తండ్రి తన కుమారుడికి ఇచ్చినట్టు నేను నీకు ఇవ్వనా? నువ్వు నాకు ఒకసారి ప్రార్థన చేసి చూడు, నేను కార్యం చేయక మానను. ఏదైనా ఇబ్బందులో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఒకసారి ప్రార్థన చేసి చూడు. పరలోకంలో నీ ధననిధి గొప్పగా ఉంటకు నువ్వేం చేయాలో తెలుసుకో. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. దేవుడితో మాట్లాడతారు. ఏం చేయాలో నీకు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడతారు. ఒక కన్న తండ్రి కన్న బిడ్డ మీద ఎలాంటి ప్రేమ చూపిస్తాడో యేసుక్రీస్తు గారు కూడా నీ పట్ల అలాంటి ప్రేమను, కృపను, కనికరాన్ని, దయను చూపించక మానరు. నువ్వేదైనా కానీ ఆర్థిక ఇబ్బందులో ఉన్నావా, ఏదైనా సమస్యల్లో కూరుకొని ఉన్నావా, అయితే దేవునికి ప్రార్థన చేయి. ఒకసారి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి చూడు. తన పరిశుద్ధ గ్రంథం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసి చూడండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. God can speak with you, my friend. God can rejoice in you. He needs you. He loves you so much. That's why అందువల్ల తన యొక్క కుమారుణ్ణి నీకు నాకు ప్రతిగా కల్వరి శిలువలో బలియాగం చెందించాడు. తన యొక్క రక్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాము. అందుకు పరలోకం చేర్చబడతాము. God can speak with you, my friend.
once pray to God.